నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే సార్. మేడం, సహజంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు పెన్షన్ భార్యకో లేకపోతే భార్య కూడా లేకపోతే కూతురుకో ఇలా వెళ్తూ ఉంటుంది. పెళ్లి కానీ కూతురు ఉంటే కూతురుకి వెళ్తూ ఉంటుంది, లేదా ఒకవేళ ఈయన డ్యూటీలోనే మరణిస్తే జాబ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అండర్ కంపాషనేట్ దీని కింద. అయితే ఇక్కడ ఒకటి విచిత్రం జరిగింది, దాని గురించి మీరు ఒకసారి చెప్పండి సార్. ఇటీవల కేరళ హైకోర్టుకి ఒక క్యాట్ ట్రిబ్యునల్ నుంచి కేరళ హైకోర్టుకి వెళ్ళింది సార్ ఈ కేసు. వేరే ఒక ఎంప్లాయీ ఏం చేశాడంటే, నా భార్య నా కూతురికి పెన్షన్ ఇవ్వకూడదు, నేను చచ్చిపోయిన తర్వాత నామినీస్లో వాళ్ళ పేర్లు తీసేయాలి అని వెళ్ళడం జరిగింది. ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఆ కేసు సతీకుమారి అమ్మ అని ఈవిడ వైఫ్, ఈయన పేరు గోపాలకృష్ణ పిల్లై. అయితే ఈయన ఒక రిటైర్డ్ పోస్టల్ అసిస్టెంట్ అనమాట. అయితే ఈయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు 2003లో. ఆ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఈయన చనిపోయారు 2013లో. అయితే ఈయనకి పెన్షన్ వచ్చేది సార్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ రిటైర్మెంట్. ఆ తర్వాత హీ ఎక్స్ప్రెస్డ్ హిజ్ ఇంటెన్షన్ నాట్ టు ఇంక్లూడ్ ద అప్లికెంట్. వైఫ్ని, కూతుర్ని ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీళ్ళని ఇంక్లూడ్ చేయొద్దు, స్ట్రైక్ ఆఫ్ చేయండి నా భార్య పేరు కూతురు పేరు ఫ్రమ్ మై సర్వీస్ బుక్. వాళ్ళ సర్వీస్ బుక్లో అందరివి డీటెయిల్స్ ఉంటాయి కదా సార్, వైఫ్ది, పిల్లలది, అందరిది, వాళ్ళని ఇంక్లూడ్ చేయొద్దు అని ఒక అప్లికేషన్ ఫైల్ చేశాడు సార్. ఏమని అని అంటే, నేను నా భార్యకు విడాకులు ఇచ్చేసాను అని. నిజంగా అయితే విడాకులు ఇవ్వలేదు, బట్ ఆయనకు ఆ ఇంటెన్షన్ ఉండిందేమో, అందుకే వీళ్ళని తీసేయండి, నేను విడాకులు ఇవ్వబోతున్నాను, విడాకులు ఇచ్చేసాను అని చెప్పాడు ఇక్కడ మాత్రం ఈ ఇన్స్టెన్స్లో. అప్పుడు దీనికి అగ్రీవ్ అయిన రెస్పాండెంట్ ఏం చేసిందంటే, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంది కదా, దానికి అప్రోచ్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఇది హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు ఏమనింది అని అంటే, ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫ్యామిలీ పెన్షన్ ఏదైతే ఉందో అది ఒక ఎస్టేట్ ప్రాపర్టీ ఏం కాదు, ఎంప్లాయీది ఏదో పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తో ఆయన స్వార్జితమో కాదు, దాన్ని అలా పరిగణించలేము. ఎందుకనంటే ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ అన్లైక్ ద బెనిఫిషరీస్ ఆఫ్ గ్రాట్యుటీ అమౌంట్, ప్రావిడెంట్ ఫండ్. వీటిని మేము టెస్టమెంట్ రూపంలో విల్లు రాస్తే నిజంగా ఈ గ్రాట్యుటీ అమౌంట్ నాది వీళ్ళకి వెళ్ళాలి, ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ ఉందో ఇది అయిన స్వార్జితమైంది కాబట్టి వీళ్ళకి వెళ్ళాలి అంటాం. కానీ పెన్షన్ది మేము దీన్ని అలా చూడలేము, ఒక ఎస్టేట్ ప్రాపర్టీ లాగానో. లేదు అని అంటే టెస్టమెంట్ డిస్పోజిషన్ దీనికి ఇవ్వలేము, విల్లు రాయలేడు ఆయన. సో మేము ఈయన తదనంతరం ఎవరైతే సర్వీస్ బుక్లో ఎవరైతే ఉన్నారో భార్య, పెళ్ళి కానీ కూతురు, వాళ్ళకి డెఫినెట్గా వెళ్తుంది ఫ్యామిలీ పెన్షన్ అని చెప్పి చెప్పింది సార్. ఇప్పుడు ఈ కేసులో మేడం, ఇట్లా ఎవరైనా ఒక మనుషులు ఇప్పుడు భార్య పిల్లలు పడకపోతే ఇంక వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు అంటారా? పెన్షన్ ఇవ్వద్దు ఎవరికి, మా ఫ్యామిలీ మెంబర్స్కి? నో ఇవ్వకూడదు సార్. ఎందుకనంటే పెన్షన్ ఆయన విల్ రాసినట్టు కాదు, నీ ఇష్టానికి కాదు. బై డిఫాల్ట్ నీ ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ అమౌంట్ నువ్వు ఎవరికైనా రాసుకో, కానీ నా పెన్షన్ నా భార్యకి పిల్లలకి ఇవ్వడానికి వీల్లేదు అని మీరు చెప్పడానికి లేదు. అదే ఆటోమేటిక్ వాళ్ళకి వెళ్ళాల్సిందే, వాళ్ళ హక్కు. ఎస్, బేసిక్ గా ఈయన ఇచ్చేదేం కదా, అది ఆ హక్కు. అది ఇప్పుడు మన డైవర్స్ కేసులో మెయింటెనెన్స్ ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి. సంథింగ్ న్యూ మేడం. ఇది చూసారు కదా. ఇప్పుడు ఇలాంటి కొత్త విషయాలు మన దేశంలో, మన చట్టం మనం తెలుసుకోవాలి. ఆ మాత్రం మనం తెలుసుకోకపోతే రేపొద్దున సమస్యల్లో మనం పడితే మరి ఎలా బయటకు వస్తాము? అందుకని దయచేసి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లీగల్ నాలెడ్జ్ పెంచుకోండి. రేపొద్దున ఎవరైనా ఇలాంటి సమస్యల్లో ఉంటే ఎలా బయటపడాలన్నది మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. థ్యాంక్ యూ.